హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. మంచి రోజులు అన్నీ పోతున్నాయి. దసరా, దీపావళి, కార్తీక మాసం కూడా అయిపోయే సమయం దగ్గరికి వచ్చేసింది. కానీ ముఖ్య నేతలకు మాత్రం నామినేటెడ్ పదవులు దక్కడం లేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలు పదవుల కోసం అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి ఏడాదిగా వస్తుంది. తనదైన శైలిలో ప్రజారంజక పాలన సాగిస్తోంది. 10 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులకు మాత్రం సరైన దారి చూపించలేకపోతుందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతుంది. అధికారం కోసం 10 ఏళ్ల పాటు నేతలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. పార్టీ అధికారంలోకి రాగానే పదవులు వస్తాయని భావించినా అది జరగకపోవడంతో కీలక నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. వరంగల్ జిల్లాలో పొలిటికల్గా కీ రోల్ పోషించిన వారు తమకు పదవీ యోగం ఎప్పుడా అని ప్రశ్నిస్తున్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 10 స్థానాలను గెలుచుకుంది హస్తం పార్టీ. స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఇప్పుడు ఆ సంఖ్య 11కు చేరింది. రాష్ట్ర స్థాయి చైర్మన్ పోస్టులపై వరంగల్ నేతలు ఆశపడుతున్నారు. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆశించిన స్థాయిలో పదవులు దక్కలేదనే అభిప్రాయం ఆ ప్రాంత నేతల్లో ఉంది. 2 సార్లు ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడంపై ఓ వర్గం నేతలు గురిగా ఉన్నారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 3 చొప్పున పోటీ పడుతున్నారు. సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేతల బాధలను సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికైనా అర్థం చేసుకుంటారో లేదో చూద్దాం.